హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ లోకల్ వదిన ఆడపడచ్చు. ఏంటి వదిన ఆడపడచ్చు బాగా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరే చూసి. ఆగ్రాలో మేము స్టే చేసిన హోటల్ చూస్తారా? బాగుందని చెప్పి చాలా బాగా కనిపిస్తుంది కదా హోటల్ అంతని. ఇప్పుడు మా క్యాబ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఫోర్ట్స్ అన్ని చూడడానికి వెళ్దాం. పదండి చూసేద్దాం. ఆపే ఏంటి ఆపే ఆపే ఇది వన్నీ అమ్మ ఒక్కొక్క సో ఇప్పుడు ఫాస్ట్గా మేము క్యాబ్ టిక్ చేసుకున్నాము. సో ఇప్పుడు రాయల్ ఫోర్ట్కి మేము బయలుదేరాం. యాక్చువల్లీ ఈరోజు తాజ్మహల్ అనుకున్నాము, కానీ ఫ్రైడే క్లోజ్డ్ అంట, మాకు తెలియదు. సో తాజ్మహల్ చూడాల్సిన ప్లాన్ రేపు. సో వ్యూయర్స్, ఎవరైనా ఆగ్రా వస్తే తాజ్మహల్ చూడాలనుకుంటే ఫ్రైడే క్లోజ్డ్ కాబట్టి ఫ్రైడే తప్ప మిగిలిన డేస్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ లోకల్ షాపింగ్స్. క్లైమేట్ చాలా కూల్గా ఉంది, లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది. సో ఈ టైంలో మనం ఆగ్రాలోని ఫోర్ట్ చూస్తుంటే అబ్బా ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందో చూసేద్దాం మనం కూడా. ఆగ్రా ఫోర్ట్కి మేము వచ్చేసాం. చూసారా ఆగ్రా ఫోర్ట్ ఎలా కనిపిస్తుందో? ఇక్కడ నుంచి మొత్తం ఎంత రెడ్గా ఉందో. దీన్ని మొఘల్ ఫోర్ట్ అని కూడా అంటారంట. సో లోపల ఎలాగుందో కూడా మేము చూపించేస్తాం. ఇక్కడ ఆటోస్ కూడా చూసారా, అన్ని ఈవీ ఆటోస్ ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా. రిక్షాల్లో ఉన్నాయి, చూడడానికి కొత్తగా అనిపిస్తుంది కదా. ఏంటిది బయట నుంచి ఎలా ఉంది, ఇంక లోపల ఇంకెలా ఉంటుంది. ఫోర్ట్ చూసావా ఎంత పెద్దగా, మబ్బులు. అబ్బా క్లైమేట్ చాలా బాగుంది కదా. ఎంత ఎగ్జైటింగ్ ఉందో. బయట ఎలాగుందంటే ఇంకా లోపల ఎలాగుందో ఫాస్ట్ గా చూసేద్దామా? పదండి. ఈయన మా డ్రైవర్ రోహిత్ అనమాట. అసలు ఎప్పుడు నవ్వడు యాక్చువల్లీ, ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నాడు, బ్లష్ అవుతున్నాడు యాక్చువల్లీ. నవ్వమ్మ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ బోలో. హాయ్. ఇది టికెట్ కౌంటర్. పర్ హెడ్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది కాకుండా ఎక్స్ట్రా లోపల రేజర్ షో కూడా ఉందంట, అది పర్ హెడ్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ఫోర్ట్ ఎంట్రన్స్. చూసారా మాన్యుమెంట్స్ అంట ఎంత పెద్దగా కనిపిస్తుందో. అప్పట్లో వాళ్ళు ఇది ఎలా కట్టారో తెలియదు, కానీ నిజంగా లైఫ్ టైంలో చెప్తున్నాను, ఒక్కసారైనా ఈ ప్లేస్ని అందరూ విజిట్ చేయాలి. పదండి చక్కచక్క మనం లోపలికి వెళ్ళిపోదాం. वहाँ से मुगल आर्मी हैवी स्टोन्स डाउन किया करती थी. हैवी स्टोन जब डाउन करेगी हॉर्सेस से टकराकर सैनिक जो हॉर्सेस के ऊपर है वो नीचे डाउन में गिर जाएगा. दोनों साइड में अपने आप को बचाने के लिए दोनों साइड में दीवार के सारे खड़े हो जाता है. तो ऊपर से जो आप लोग देख रहे हैं ना फ्लो बने हुए हैं नाली सिस्टम, दोनों साइड से हॉट वाटर एंड हॉट ऑयल का इस्तेमाल किया जाता था. तो वो अपने आप को डिफेंस करने के लिए ऐसे दीवार के सारे खड़े होते. तो ऊपर से हॉट वाटर एंड हॉट ऑयल डाला जाता था ताकि उनको घायल कर सके, ऊपर एंट्रेंस न कर सके. पूरे फ्लोर को घास के रोलर में फायर करके पूरा फ्लोर ब्लॉक कर दिया जाता था ताकि कोई एनिमल्स या सैनिक एंट्रेंस न कर सके. दिस इज डिफेंसिव सिस्टम. ये हमारा एग्जिट है, यहाँ से हम लोग एंट्री करेंगे. ये बोर्ड 59 में भरतपुर के किंग सूरजमल जाट ने यहाँ पे 1759 में भरतपुर के किंग सूरजमल जाट ने अटैक किया था. एट दैट टाइम वो पैलेस पूरा डिस्ट्रॉय हो गया. ओके. अकबर की 3 रानी हुआ करती थी, जोधा, रुकैया, सुल्ताना. तीनों रानियाँ अलग अलग धर्म से बिलोंग करती थी, मुस्लिम, हिंदू एज ए क्रिश्चियन. अकबर का जो बेटा है जिसका नाम है सलीम, सलीम का सेकंड नाम है जहांगीर, नूरुद्दीन जहांगीर. तो जहांगीर का ये बाट टप है, ये सिंगल स्टोन में पहाड़ को कटिंग करके 1 पीस में बनाया गया. क्या बाट टप 3 स्टेप बाहर है, 3 इसके अंदर है, 8 फीट चौड़ाई है, 5 फीट इसकी ऊंचाई है.
आमेर के राजा राजा मान सिंह ने ये गिफ्ट किया था। क्या ये बाथटब, जहांगीर बाथटब, जहांगीर बाथटब, आमेर के राजा ने जहांगीर बाथटब गिफ्ट किया था। ये गोल्ड पेंटेड था, सिल्वर एंड गोल्ड को भर कर दिया गया था, जो कि अबाम में डोनेट कर दिया गया। 7 इयर्स की उम्र में सिंगल थे तो कम है। గోల్డ్ అండ్ సిల్వర్ తో చేసిన బాత్టబ్, గోల్డ్ అండ్ సిల్వర్ తో చేసిన బాత్టబ్ జహాంగీర్ ఇందులో స్నానం చేసేవారు 7 ఇయర్స్ వరకు. స్నానం చేయడానికి గది స్నానం చేసేవారు. अकबर से कहकर ये पैलेस बनवाया था। ये दोनों स्टोन्स पे कंप्लीट है, रेड एंड व्हाइट में। तीनों ने अपना अपना ऐसा सिंबल यूज किया गया है। डॉम देख रहे हैं, ऑनियन डॉम है। जो व्हाइट मार्बल का पट्टी है, इस्लामिक डिजाइन हियर मैम। ओके, ये लोटस वगैरह बने हुए हैं और जो विंडोज बने हुए हैं एज ए हिंदू आर्किटेक्चरिंग, एज ए राजस्थानी डिजाइन, पिलर सिस्टम वगैरह बने हुए हैं एज ए बहुत गरम ब्लैक स्टोन्स है, एज ए क्रिश्चियन। सेंटर में जो विंडोज है, यहाँ से फ्लावर डाउन कर अकबर की माता जी, मदर, अकबर की माता मदर, हाँ, हुमायूं की वाइफ हमीदा। तो साइड में ऐसा बालकनी ऐसा सर्वेंट, दासियाँ खड़ी होकर दी। ये बेडरूम है, जहांगीर ऐसा मान भाई बेडरूम। हाँ, ये बर्थडे सिस्टम में हुआ करता था पहले। ये बेडरूम, ये बेडरूम ताकि ऐसा सिक्योरिटी रीजन कोई भी ऐसा सिस्टम में बैठाया के ऐसे स्मॉल साइज टेबल के ऊपर ब्रेकफास्ट लंच ऐसे डिनर किया करते थे। టెంపుల్ అంట రాధాకృష్ణుడు ఉండేవారు. చూడండి చూడండి, మైక్ ఉంటే బాగా ఎట్టిద్దాం మైక్. Look at the view as a Taj Mahal. So ma'am, so look at here. ఇది బాల్కనీ. సో ఇక్కడి నుంచి చూడండి తాజ్ మహల్ ఎంత బాగా కనిపిస్తుందో. సో దీన్ని విండోస్ నుంచి ఇక్కడ నుంచి రాణిలు విండో నుంచి నదిని చూసేవారంట. Working as a cleaning. ఇది तो यहीं पे स्टे किया करता था। Look at here, as a खास महल। ऐसा खास महल, ऐसा इम्पोर्टेंट पैलेस। ताज महल is not important palace. Look at here, this is as a Sam मार्बल ताजमहल में यूज किया है, as a मकराना। हैंडल का यूज नहीं किया करते थे। ये बेडरूम ఇక్కడ కర్టెన్స్ పెట్టారు కర్టెన్స్ యూస్ చేసి డోర్ నికलता ये ट्रांसपेरेंट मार्बल है, बैक साइड से लाइटिंग कर रहा है, ग्लोइंग कर रहा है। ओके, ये आप लोग देखते हैं येलो डिजाइन, ये ओरिजिनल गोल्ड है। ये पूरे टेरेस का पावर है, जितना ब्लैक गोल्ड है, जितने टेरेस रूम को फायर किया गया है, ये टेरेस गोल्ड डेकोरेट किया गया है। అది అక్కడ ఇళ్ళ కలర్ ఉన్నదా అదంతా గోల్డ్ తయారు చేశారు ఇది ఒకసారి ఫైర్ అయినప్పుడు మొత్తం గోల్డ్ చూపించు ఒకసారి. చూసారా సన్లైట్ ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి రూమ్ లోకి లైట్ అయితే వచ్చేదంట. मैम सनलाइट
ఇవన్నీ డైమండ్స్ ఉండేవంట. సో ఆఫ్టర్ ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఈ డైమండ్స్ అని తీసేశారు. सेकंड पालकी शाहजहां इज डॉटर देखेंगे एज द फर्स्ट एनिमल सिक्योरिटी सिस्टम है एक्सपर्ट है जंगली जानवर. सेकंड है जहांगीर का बाउंड्री वॉल जिसके ऊपर ऐसा कोई सेटिंग करना था तो शाहजहां को लगता था कोई भी ऐसा यमुना रिकॉर्ड से यूएस में आपको बड़ा सिस्टम रखा जाएगा. एनिमल सिक्योरिटी सिस्टम में आपको बड़ा ఇదంతా సెక్యూరిటీ బార్డర్స్ అన్నమాట. అప్పట్లో కింగ్స్ అనేవాళ్ళు యానిమల్స్ని సెక్యూరిటీ కింద యూజ్ చేసేవారంట. ఫస్ట్ లైన్ ఉంది చూసారా, అక్కడ టైగర్స్ పెంచేవాళ్ళంట. ఆ తర్వాత లైన్లో వాటర్ ఫుల్గా నింపి క్రోకోడైల్స్ని కూడా పెంచేవారు. ఎందుకంటే ఎనిమీస్ నుంచి వాళ్ళకి సెక్యూరిటీ కింద యానిమల్స్ని అక్కడ ఉంచేవాళ్ళు. मंगाए गए हैं जिससे 9 साल में कंप्लीट किया गया सीज महल लाइक अ शाही हवाम एज अ लग्जरी बाथरूम मुमताज का ऐसा बाथरूम क्या है टू बाथटब है इसके अंदर में दिखाई देगा. लुक एट हियर दिस इज सीस महल. సీసా మహల్. దిస్ ఈ సీస్ మహల్. ఇదేంటంటే वन कैंडल स्टोन्स करेंगे 1000 कैंडल का ऐसा रिफ्लेक्शन दिखाई देगा. రాణి ఇక్కడ స్నానం చేసేది అనమాట. ఇక్కడ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇందులో పెద్ద రోజు వాటర్తో నిన్న 2 టబ్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఇది ఆప్టికల్ ఇల్యూజన్ చూసారా, ఇక్కడ నుంచి దూరం నుంచి చూస్తున్నాం యాక్చువల్లీ. సో ఎంత పెద్దగా కనిపిస్తుందో అదే ఈ తాజ్ మహల్ మేము ఆ ఫ్రంట్ నుంచి చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దీన్ని ఆప్టికల్ ఇల్యూజన్ అంటారంట. అలా క్రియేట్ చేశారు. అప్పటి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు కదా. एज अ टावर ये शाहजहां का जेल है. 1658 में शाहजहां को यहाँ पे हाउस अरेस्ट किया था. उनके बेटे औरंगजेब ఇద్దరు అరెస్ట్ కియా. इसके अंदर ये हाउस अरेस्ट है. ఇది షాజహాన్ జైలు. ఇది तो शाहजहां एज अ हाउस अरेस्ट टाइम यहाँ पे 88 में 1660 में उनका डेथ हो गया. 1658 से यहाँ पे हाउस अरेस्ट टाइम में तो शाहजहां मुमताज महल को देखा करते. देखने पे आपने देखा मुमताज को याद किया करते. मुमताज को याद करने पे इसने ఈ షాజహాన్ సింహాసనం షాజహాన్ కా ఏ జహాంగీర్ కా. అంతా మీనా బజార్ అన్నమాట. ఇక్కడ దాసి అండ్ రాణీలు మాత్రమే ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ అక్బర్ మార్కెట్ ని అరేంజ్ చేశాడు. బయట నుంచి వచ్చి వర్తకులందరినీ लेडीज మార్కెట్ ఓన్లీ ఫర్ క్రాఫ్ట్స్. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ అన్ని ఇక్కడ మనకి తయారు చేసేవారంట. చూసారా కింద కనిపిస్తున్నాయి, అదంతా రికార్డ్ రూమ్ అన్నమాట. వాళ్ళకున్న ఇంపార్టెంట్ రికార్డ్స్ అని పెట్టుకుంటారు. కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మినిస్టర్ ఒక ఆఫీసెస్ అన్నమాట. भैया पानी पिया దివానే అమ్మ అంటారు. అక్బర్ టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ అక్బర్ కూర్చొని, ఇక్కడ బీర్బల్ కూర్చొని మొత్తం దేశం మొత్తాన్ని ఇక్కడ నుంచే పరిపాలించేవారు. ఏ శాసనాలు చేసినా ఇక్కడి నుంచే చేసేవారు. ఈ బిల్డింగ్ మధ్యన ప్రజలు అదే లోకల్ పీపుల్ అంతా కూర్చుండేవారు అనమాట. ఇక్కడ ఇదంతా ఇది ఒక మీటింగ్ హాల్ అన్నమాట. రాజు ఇక్కడ కూర్చుంటారనమాట. ఇక్కడ నుంచి మొత్తం అదంతా లోకల్ పీపుల్ కూర్చుంటారు. ఈ పిల్లర్స్ అబ్జర్వ్ చేశారా, ఇవన్నీ 64 పిల్లర్స్ ఉంటాయంట. ఇవి ఎలా అరేంజ్ చేశారంటే ఒకదానికొకటి ఒక రోలోనే అరేంజ్ చేశారు. అవి ఒకదానికొకటి ఎదురెదురు కాకుండా అని రాజు ఎక్కడ మిడిల్లో కూర్చుంటే ఏ పర్సన్ అయినా ఏ మూల ఉన్నా ఆ పర్సన్ ఫేస్ రాజు కనిపించేలాగా అరేంజ్ చేశారు ఈ పిల్లర్స్ అవన్నీ. అప్పటి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు కదా. ఇప్పుడంటే టెక్నాలజీస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అప్పటి వాళ్ళు ఏ టెక్నాలజీస్ లేకుండా ఇంత బాగా ఎలా కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళకే తెలియాలి అసలు.
అదొకసారి వీడియో తీరు ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి తీస్తే ఇది పిల్లర్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఎక్కడి నుంచి కూర్చున్నా రాజు అనేవారు మనకు కనిపిస్తారు. అలా డిజైన్ చేశారు అప్పట్లో వాళ్ళు ఎంత జీనియస్ చూసారా. చాలా పిల్లర్స్ ఉన్నాయి కానీ ఎక్కడ చిన్నప్పటి నుంచి ఏదైతే చదువుకున్నాం మన హిస్టరీ బుక్లోని అవన్నీ కళ్ళ ముందు చూస్తుంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్లేస్